నమస్కారం. సాధారణంగా శరీరంలో వచ్చే నొప్పులు, మెడ నొప్పి గానివ్వండి, నడుము నొప్పి గానివ్వండి, మోకాళ్ళ నొప్పులు గానివ్వండి, భుజాల నొప్పులు గానివ్వండి, మరే ఇతర నొప్పులైనా సరే సాధారణంగా వచ్చే నొప్పులే అంటారా? లేదనంటే ఏదైనా జబ్బుకి ఇవి కారణాలంటారా? లేదా ప్రతి ఒక్క నొప్పికి నొప్పి వచ్చినప్పుడల్లా కొన్ని రకాల పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఇలా పెయిన్ కిల్లర్ వాడడం కరెక్టేనా? అయితే ఇలా నొప్పి వచ్చినప్పుడల్లా శాశ్వత పరిష్కారానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం ఖచ్చితం అంటారా? ఇలాంటి వివరాలను తెలియజేయడానికి మనతో ఉన్నారు గమన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ నందకిషోర్ గారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్ బాగున్నారా? బాగున్నాను తల్లి. సార్ సాధారణంగా వయసు చిన్న వయసు అయినా సరే, కొంచెం పెద్ద వయసు అయినా సరే సాధారణంగా ప్రతి ఒక్కరికి నొప్పులు అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. అసలు ఈ నొప్పులు ఎందుకు వస్తుంటాయి అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. సాధారణంగా నొప్పి అనేది శరీరంలో ఎక్కడో గాయం జరుగుతోంది, దానికి మీరు స్పందించి జాగ్రత్త తీసుకోవాలి అని శరీరం మనకి పంపించే చిన్నపాటి హెచ్చరిక. అందుచేత పెయిన్ ఈజ్ ఏ నెససరీ డెవిల్ అని అంటూ ఉంటారు. కాకపోతే చాలా సందర్భాల్లో దాన్ని అశ్రద్ధ చేసినట్లయితే, దాని మూల కారణాన్ని కనుక్కోని పక్షంలో ఇనీషియల్గా అది ఇచ్చిన సిగ్నల్ని మనం నెగ్లెక్ట్ చేసినట్టు అవుతాం. అది కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైనవి, కొన్ని ప్రమాదకరమైన సమస్యలకు కూడా దారితీసేది ఉన్నది కనుక దాని మీద అవగాహన కల్పించుకోవటం చాలా ముఖ్యం. అయితే ఇలా వచ్చే నొప్పులకి కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అసలు పెయిన్ కిల్లర్స్ వాడడం కరెక్ట్ అంటారా? డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడితే ఏమంటారు? చాలా సాధారణమైన నొప్పులు 40 సంవత్సరాలు లేదా అంతకంటే చిన్నవారిలో వచ్చినప్పుడు వాటంతట అవే బాడీ రిపేరింగ్ ఎబిలిటీ ఉండడం వల్ల 1-2 రోజుల్లో తగ్గిపోతూ ఉంటాయండి. ఇంటి దగ్గర తీసుకునే చిన్న చిన్న రెమెడీస్ తీసుకుంటూ ఉంటారు, వాటి వల్ల సరిపోతుంది. కానీ ఈ నొప్పులు తీవ్రత అధికమైతే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, అది ఏదైనా గాయం వల్ల వచ్చిన నొప్పినైతే వెంటనే మనం దాన్ని పరీక్షించుకోవాలి. గాయం తీవ్రత ఏంటి అనేది చూడాలండి. ఇంజరీ ఇండ్యూస్డ్ పెయిన్ అవి కాని పక్షాల్లో లో ఇంటెన్సిటీ పెయిన్ ఒకవేళ పెద్ద వయసులో ఉన్న వారిలో అయితే మనము ఒక 5-6 అంశాలని చాలా నిశితంగా గమనించాలి. మొట్టమొదటిది, ఏ విధమైన ప్రత్యేక కారణం లేకుండా బరువు తగ్గిపోతున్నారా? అలాంటప్పుడు సిస్టమిక్ ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని స్పెషల్ కండిషన్స్ అండి, నేను క్యాన్సర్ లాంటి పదాలు వాడడానికి ఎక్కువ ఇష్టపడను కాబట్టి స్పెషల్ కండిషన్స్ ఏమైనా అయి ఉండొచ్చు. అకారణంగా బరువు తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటే నొప్పితో పాటు దీన్ని ఒక రెడ్ ఫ్లాగ్గానే మనం గమనించాలి. రెండోది, ఈ నొప్పి వల్ల నిద్రలో అకస్మాత్తుగా మెలకు వచ్చేంత పరిస్థితి ఉందా? నిద్ర డిస్టర్బ్ అవుతోంది ఈ నొప్పి వల్ల అన్నది సాధారణ నొప్పి అయినా కానీ తీవ్రత ఎక్కువగా ఉన్నది అనే దానికి గుర్తు. కొన్ని సిస్టమిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఇది మనం రెండోది గమనించాలి. 3, నొప్పి ఉన్న ప్రాంతంలో వాపు కానీ, ఎర్రబారిపోవడం కానీ, వేడిగా అవ్వడం కానీ, సూదితో పొడిచినట్టుగా ఉండడం కానీ ఉంటే ఇన్ఫెక్షన్ అయ్యి ఉండొచ్చు. దాన్ని కూడా మనం వెంటనే నిపుణులైన వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళి చూపించవచ్చు. 4, కండరాల నొప్పితో పాటు లేదా జాయింట్ పెయిన్తో పాటు స్పర్శ తగ్గిపోవటం, మొద్దుబారిపోవటము, చేతుల్లోంచి కానీ వస్తువులు జారిపోవటము, పాదాల నుంచి పాదరక్షలు జారిపోవటము, ఇలాంటివన్నీ న్యూరలాజికల్ సిమ్టమ్స్ కనపడితే ఖచ్చితంగా నర్వస్ సిస్టమ్ కూడా ఇన్వాల్వ్ అయింది కనుక అది నెర్వ్ రూట్లోనా, స్పైనల్ కార్డ్లోనా, సెంట్రల్ నర్వస్ సిస్టమా, పెరిఫరల్ న్యూరోపతి, షుగర్ లాంటి పేషెంట్స్లో ఉన్న వారికి కానీ, కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాస్కులోపతి అంటే బ్లడ్ వెసల్స్ బాగా డ్యామేజ్ అయిపోవటం వల్ల రక్తనాళాలు ప్లస్ నర్వ్ సిస్టమ్ కూడా దెబ్బతింటుంది. ఇలాంటివన్నీ కూడా పెద్ద సమస్యలుగానే మనం పరిగణించాలి. సో సూచన ప్రకారం మళ్ళీ మరొక్కసారి అందరికీ సులువుగా ఉండడం కోసం చెప్తానండి. అకస్మాత్తుగా బరువు తగ్గిపోవటము ఖచ్చితంగా రెడ్ ఫ్లాగ్. నిద్ర పాడయి నొప్పి వల్ల సడన్గా అకస్మాత్తుగా నిద్రలోంచి మెలకు వచ్చి అది ఇబ్బంది పెట్టడము ఖచ్చితంగా దట్ ఈజ్ ఎ రెడ్ ఫ్లాగ్. ఎర్రగా అయిపోయి వాపు వచ్చి సూదితో గుచ్చినట్టు ఉండడము ఖచ్చితంగా రెడ్ ఫ్లాగ్. నంబ్నెస్ ఉండడము, చేతులు తిమ్మిర్లుగా మారటము, పాదాల్లో మొద్దుబారిపోవటము, ఇవన్నీ కూడా న్యూరలాజికల్ ఇష్యూస్ కూడా అసోసియేట్ ఉన్నాయి కనుక ఇది ప్రత్యేకంగా గమనించాలి. వీటితో పాటు బలం తగ్గిపోయినట్టు అనిపించింది కూడా ఖచ్చితంగా ప్రమాదానికి హెచ్చరికగానే మనం గమనించాలి. ఆఖరిది, ఉదయాన్నే చేతులు, చిన్న జాయింట్లు అన్నీ స్టిఫ్గా మారిపోయి 1 గంట పాటు ప్రయత్నం చేసినా కూడా స్టిఫ్నెస్ తగ్గకుండా ఉండి వారి దైనందిన కార్యక్రమాలకు అడ్డం పడుతూ ఉన్నది ఏదైనా అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ కూడా కావచ్చండి. ఈ 5-6 అంశాలని మనసులో పెట్టుకున్నట్లయితే
వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి దానికి కావాల్సిన చిన్నపాటి ఇన్వెస్టిగేషన్స్ చేసుకుని ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా 100కి 99 పైగా చిన్న చిన్న వైద్య సేవలతోటే వాళ్ళు సురక్షితంగా బయటపడతారు. యాక్టివ్ లైఫ్‌ని కూడా గడపగలుగుతారు. ఓకే డాక్టర్ గారు. ఒక్కొక్క నొప్పి గురించి కొంచెం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. మొదటగా మెడ నొప్పి. ఈ మెడ నొప్పి వల్ల చేతులు మొద్దుబారిపోవడం, వేళ్ళు తిమ్మిరెక్కడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటారు అసలు? ఇప్పుడు మెడ నొప్పి ఏంటంటే అమ్మా 40 సంవత్సరాల కంటే ముందు ఉన్న వయసులోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీన్ని మనము 3 రకాలుగా మనం వర్గీకరించుకుందాం. మొదటిది మెటబాలిక్, అంటే డయాబెటీస్ ఉండడం కావచ్చు, హైపర్ టెన్షన్ ఉండడం కావచ్చు, థైరాయిడ్ సమస్యలు కూడా చాలా చిన్న వయసులోనే ఇవన్నీ అందరినీ ఇబ్బంది పెడతా ఉంటాయి. ఇవన్నీ మెటబాలిక్. రెండోది మెకానికల్ కారణాలు ఉంటాయండి. మెకానికల్ అంటే మనం కూర్చునే తీరు, 8 గంటలకి పైగా కూర్చుని అందరూ ఇప్పుడున్న జెన్జీ అందరూ ఐటీ ఆఫీసులో ఉంటున్నారు. అంతసేపు సుదీర్ఘంగా కూర్చోవడం వల్ల టెక్స్టింగ్ నెక్ అంటున్నారు, టైప్ చేయడం వల్ల వస్తున్నాయి, లేదా టెక్ నెక్ అంటున్నారు. రకరకాల పేర్లతోటి జెన్జీ ముద్దుగా పిలుచుకుంటున్నారు, కానీ వాళ్ళందరూ చాలా తీవ్రంగా బాధపడుతున్న అంశం. పూర్తిగా బయోమెకానికల్, అంటే పోస్చర్, అబ్నార్మల్ పోస్చర్లో వాళ్ళు కూర్చోవడం ద్వారా, అది కంటిన్యూస్గా ఉండడం ద్వారా కోర్ మజిల్స్ అన్నీ వీక్ అయిపోతున్నాయండి. నడుము నిటారుగా ఉంచడానికి ఉపయోగపడాల్సిన పెల్విక్ ఫ్లోర్ కానీ, గ్లూట్ మజిల్స్ కానీ, అబ్డామినల్ మజిల్స్ కానీ బాగా వీక్ అయిపోయి ఉండడం వల్ల ఏమవుతుందంటే దాని తాలూకు ఒత్తిడి అంతా కూడా నెక్ మీద, షోల్డర్స్ మీద పడుతుంది. ఇలాంటి సందర్భాల్లో నెక్ పెయిన్తో పాటు అప్పర్ బ్యాక్ పెయిన్ కూడా ఉంటుంది. వీరికి వైటమిన్ డి డెఫిసిట్స్, B12 డెఫిసిట్లు కూడా తోడైనట్లయితే ఖచ్చితంగా వారికి మీరు ఇందాక అన్నట్టు రేడియేటింగ్ పెయిన్ రావటం, రిఫర్డ్ పెయిన్ రావటం, బర్నింగ్ సెన్సేషన్ లాగా అనడం, చేతుల్లో తిమ్మిరెక్కడం అవుతాయి. అయితే సాధారణంగా చిన్న వయసులో ఉన్న వారికి మ్యాసివ్ డిస్క్ కంప్రెషన్స్, నర్వ్ రూట్ కంప్రెషన్స్ ఉండే అవకాశం తక్కువ. సర్వసాధారణంగా వైటమిన్ డి, B12 సరిచేసుకోవటం, కోర్ ఎక్సర్సైజెస్ చేసుకోవటం, అవసరమైన సందర్భాల్లో 1-2 వారాల పాటు పెయిన్ కిల్లర్స్ వాడుకోవడం, అన్నిటికన్నా ముఖ్యంగా వైద్యులు నిర్ణయించిన ప్రకారం వ్యాయామం చేసుకోవడం, ఫిట్నెస్ పెంచుకోవడం, కనీసం 45 నిమిషాలకు ఒక్కసారైనా సరే చైర్లోంచి లేచి చేతులకి, కాళ్ళకి, పాదాలకి చిన్నపాటి స్ట్రెచెస్ చేసుకోవటం, వాకింగ్ చేసుకోవటం, ఒక గ్లాస్ వాటర్ తాగి వచ్చి మరలా కూర్చొని చేసుకోవడం ద్వారా వీళ్ళు అనవసరంగా దీర్ఘకాలంగా ఇలాంటి నెక్ పెయిన్స్ నుంచి తప్పించుకోవచ్చు. అలా కాని పక్షంలో నాన్ స్పెసిఫిక్ మెకానికల్ లో బ్యాక్ పెయిన్ ఆర్ నాన్ స్పెసిఫిక్ మెకానికల్ అప్పర్ బ్యాక్ పెయిన్ అని ముద్దుగా పిలుచుకునే ఈ అంశాలు దీర్ఘకాలంలో పెర్మనెంట్గా ఉండి ఎలాంటి వైద్య సేవలు చేసినప్పటికీ కూడా అది సిస్టంలో భాగంగా ఉండిపోయి వారి జీవితకాలం సఫర్ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్యానికి నష్టం ఉండదు, కానీ డే టు డే లైఫ్ కాంప్రమైజ్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోతాయి, వారి పని మీద శ్రద్ధ చేయలేకపోతారు. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కాంప్రమైజ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దాన్ని సులువుగానే తగ్గించుకునే మార్గాలు ఉంటాయి. అలాగే చేతులు లాగడం, ఈ చేతులు, భుజాలు, ఈ నొప్పి వల్ల కూడా చాలామంది హార్ట్ అటాక్ వస్తుందేమో అన్న భయపడుతూ ఉంటారు. అసలు ఎంతవరకు నిజమంటారు? ఈ చెయ్యి నొప్పి ఉండడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితి ఉందంటారా? సాధారణంగా లెఫ్ట్ షోల్డర్ పెయిన్ వచ్చినప్పుడు కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి ఎలాంటి సమస్యలు వస్తాయో ఇందులో కూడా అలాంటి సమస్యలే ఉండడం చేత ఇది ఎన్ని సందర్భాల్లో వారికి అనుమానం వచ్చినా సరే బేసిక్ కార్డియాక్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం అనేది తప్పనిసరి అండి. సింపుల్ ఈసీజీ, వారి ఫ్యామిలీ ఫిజిషియన్ తోటి కన్సల్టేషను. ఇప్పుడు అందరి చేతుల్లోనూ మోడర్న్ టెక్నాలజీ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కనుక వారి హార్ట్ రేట్ను వాళ్ళు చెక్ చేసుకునే పరిస్థితి ఉంది. లేటెస్ట్గా వస్తున్న వాటిలో కూడా మనకి రిస్ట్ వాచ్లోనే ఈసీజీలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక ఆందోళన పడవలసిన అవసరం లేదు. కానీ వారి హార్ట్ రేట్ నార్మల్గా ఉందా, బీపీ నార్మల్గా ఉందా, ఈసీజీ నార్మల్గా ఉందా, జనరల్ కొలెస్ట్రాల్ కూడా నార్మల్గా ఉందా, అలాంటి సందర్భాల్లో కార్డియాక్ రిస్క్ను రూల్ అవుట్ చేసుకుని కంటిన్యూస్గా వస్తున్న సందర్భంలో మాత్రం ఖచ్చితంగా డాక్టర్ గారి సలహా తీసుకొని ఆ తర్వాత షోల్డర్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేసుకోవడమే సూచన. ఎప్పుడూ కూడా షోల్డర్ పెయిన్ని కార్డియాక్ అవసరం లేదు అనే పద్ధతిలోకి వెళ్ళొద్దు. దయచేసి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రూల్ అవుట్ చేసుకోండి.
ఖచ్చితంగా తర్వాత షోల్డర్ ఎక్సర్సైజెస్ సింపుల్‌గా ఉండే ట్రీట్మెంట్స్ చేసుకొని ఎక్స్‌రే గానీ, ఎంఆర్ఐ గానీ దానికి సంబంధించి ఇవన్నీ కూడా నేను చెప్పేవి నాన్ స్పెసిఫిక్ అండి. ఒక ప్రత్యేకమైన ఇంజరీ వల్ల గానీ, ఒక యాక్టివిటీలో గానీ వారికి గాయమైన సందర్భాల్లో అది వేరే విషయం. రెగ్యులర్‌గా టైప్ చేసుకున్న వాళ్ళు, వర్కింగ్ ఎంప్లాయీస్‌లో మాత్రమే వీరికి ఆందోళన ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా ఎర్లీ స్టేజ్‌లో రావటము, వర్కింగ్ ఎంప్లాయీస్‌లో కూడా అత్యంత ఒత్తిడితో కూడిన ఉద్యోగాలు ఉండడం వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్స్‌ని కూడా రూల్ ఔట్ చేసుకోవడం ఖచ్చితంగా అవసరం. ఓకే సార్. అలాగే ఇప్పుడు చెయ్యి నొప్పి వచ్చిందనంటే దానికి ఈ కార్డియాక్ అరెస్ట్‌కి లేదంటే ఇతర నొప్పులకి ఏంటి సంబంధం ఉంటుంది? అంటే నొప్పి ఎలా మనము డిసైడ్ చేయగలుగుతాం? ఇది కార్డియాక్ అరెస్ట్‌కి సంబంధించిన నొప్పి, లేదంటే ఇది నార్మల్‌గా వస్తున్న నొప్పి అని ఎలా మనం పోల్చుకోగలుగుతాం? సాధారణంగా కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తుల్లో ముందు నుంచి సూచనలు చాలా స్పష్టంగా ఉంటాయండి. వారికి మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయాసం వస్తుంది. వేగంగా నడవగలిగే పరిస్థితి ఉండదు. మెట్లెక్కడం, దిగడం ఉంటాయి. చాలా రేర్ కండిషన్‌లో పూర్తి ఫిట్‌నెస్ ఉన్నప్పుడు కూడా మనం అత్యంత ప్రముఖులు, సినీ ప్రముఖుల విషయాల్లో కూడా చూసాం. ఫిట్‌నెస్ చేసుకుంటూ అత్యంత శారీరకంగా దృఢంగా ఉన్న వ్యక్తుల్లో కూడా సడన్ మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్ వచ్చి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చాలామంది ప్రముఖుల్ని చూసాం. సో వాటిని దృష్టిలో పెట్టుకొని డౌట్ ఉన్నప్పుడు, లెఫ్ట్ షోల్డర్ పెయిన్ అయినప్పుడు వీలైనంత వరకు కార్డియాక్ హెల్త్‌కి సంబంధించిన పూర్తి స్క్రీనింగ్ చేసుకోవటం, ఎక్స్‌పర్ట్ సలహా తీసుకోవటం తప్పనిసరి. అది రూల్ ఔట్ చేసిన తర్వాత షోల్డర్ పెయిన్‌కి సర్వసాధారణంగా యంగ్ ఇండివిడ్యువల్స్‌లో మెటబాలిజం కరెక్ట్ చేసుకుని మేజర్ ఇంజరీస్ లేనప్పుడు చిన్నపాటి వ్యాయామాలు, మెటబాలిక్‌కి సంబంధించిన వైటమిన్ డి గానీ, బి12 గానీ, జింక్ గానీ, మెగ్నీషియం లాంటి మైక్రో న్యూట్రియంట్స్, చక్కటి ఆహారపు నియమాలు, పెర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ తోటి ఇవి అన్నిటి నుంచి త్వరగా బయటపడొచ్చండి. అంతేకాకుండా వారి ఫిట్‌నెస్ లెవెల్‌ని కూడా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి దీన్ని ఒక మొదటి సూచనగా గమనించేటట్లు ఉండాలి అనేది నా ఆలోచన. ఓకే సార్. అలాగే నడుము నొప్పి విషయానికొస్తే చాలామంది ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా కూడా నడుము నొప్పితో బాధపడుతున్నారు యువత కూడా. సో ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు ఖచ్చితంగా డిస్క్ రీప్లేస్‌మెంట్ అంటూ చేస్తూ ఉంటారు. అలాంటి ట్రీట్మెంట్ అంటే సర్జరీ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే అంటారు. చాలా మంచి ప్రశ్నమ్మా. నడుము నొప్పిలో కూడా మనం తీవ్రతను గమనించుకోవాలి. ఎంత తీవ్రతతోటి వీరు నడుము నొప్పితోటి బాధపడుతూ ఉన్నారు. కొద్దిపాటి డిస్కంఫర్ట్ ఉంది. అది ఒక దశ. నడుముతో పాటు పాదాల వరకు నొప్పి కంటిన్యూ అవుతూ ఉంది. అది ఒక దశ. నడుములోనూ నొప్పి ఉంది, పాదాల్లోకి నొప్పి ఉంది, అంతేకాకుండా తిమ్మిరొస్తూ ఉంది. అది మరొక దశ. దాని పైకొచ్చేసరికి మనకి బొటనవేలు మీద లేచి నిలబడడానికి బలం సరిపోకపోవటమో, హీల్ వాకింగ్ చేయగలిగే స్థితి లేకపోవటమో, అంటే కండరాల్లో బలం తగ్గిపోతూ ఉండడం అనేది ఖచ్చితంగా కొంచెం డిస్క్ రిలేటెడ్ లేదా నెర్వ్ కంప్రెషన్ ఉండేదానికి లేదా స్పైనల్ కెనాల్ నారోయింగ్‌కి వెళ్ళేదానికి మొదటి సూచనగా గమనిస్తాం. ఇవి కాకుండా ఫ్రీక్వెన్సీ అండ్ అర్జెన్సీ, యూరిన్ కంట్రోల్ తగ్గిపోవటం లేదా అర్జెంటుగా వెళ్ళాల్సిన పరిస్థితి రావడం, బౌల్ బ్లాడర్‌లో కంట్రోల్ దెబ్బతినడం అనేది ఖచ్చితంగా రెడ్ ఫ్లాగ్. అదైతే మెడికల్ ఎమర్జెన్సీ కింద చూస్తాం. అది కాని పక్షంలో మిగిలిన 4 సందర్భాల్లోనూ 100కి 95 మందికి మందులు, చిన్న చిన్న ఇంజెక్షన్స్ తోటి మాత్రమే మనం నయం చేసుకోగలం. చాలా రేర్‌గా మాత్రమే డీకంప్రెషన్‌కి వెళ్ళాల్సి వస్తుంది. దాన్ని కూడా వీలైనంత ఎర్లీగా మనం చూడగలిగినట్లయితే సర్జరీని ఖచ్చితంగా అవాయిడ్ చేయొచ్చు. ఓకే. డీకంప్రెషన్ అన్నారు సార్. దాని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? స్పైనల్ కార్డ్ మీద నెర్వ్ గానీ, నెర్వ్ రూట్ గానీ, కార్డ్ గానీ, కాడా ఈక్వినా లీజన్ అంటే కార్డ్ ఎండ్ నుంచి మనకొచ్చే ఎక్స్టెండెడ్ భాగాల మీద ఏ విధమైన ఒత్తిడి అయినా కలిగితే డిస్క్ ప్రొట్రూజన్ కావచ్చండి. లోపలున్న లిగమెంట్స్ పెద్దగా అయ్యి అక్కడున్న స్పేస్ నారో చేసి దాని మీద ఒత్తిడి పెంచే విధానాలు కానీ, రేర్గా ఉండే సందర్భాల్లో అక్కడ ఉండే చిన్న చిన్న ట్యూమర్స్ కానీ, ప్రత్యేకమైన సందర్భాల్లో స్పెషల్ కండిషన్స్ అంటాం, మెటాస్టాసిస్ కానీ, క్యాన్సర్లో కానీ దాని మీద విపరీతమైన ఒత్తిడి ఉంటే బౌల్ బ్లాడర్ సిస్టమ్స్ ఎఫెక్ట్ అవుతాయి, నడక ఎఫెక్ట్ అవుతుంది. ఒక్కసారి పెర్మనెంట్గా డ్యామేజ్ అయిన కార్డు మళ్ళీ తిరిగి సంపాదించుకోవడం అనేది చాలా కష్టమవుతుంది. కనుక అక్కడ ఒత్తిడి తగ్గించడానికి చేసే రకరకాల సర్జరీస్ అన్నిటిని డీకంప్రెషన్ అంటారండి. అది లామినెక్టమీ కావచ్చు, డిస్కెక్టమీ కావచ్చు, ఎండోస్కోపిక్ కావచ్చు, డీకంప్రెషన్ కావచ్చు. అక్కడున్న సమస్య తీవ్రతను బట్టి, దానికి ఉన్న కారణాన్ని బట్టి, వ్యక్తి వయసును బట్టి
ఏ రకమైన సర్జరీ చేయడం వల్ల పేషెంట్‌కి అత్యంత బెనిఫిట్ వస్తుంది అనేది అప్పుడు ఆ వైద్య నిపుణుల సలహా మేరకు చేసుకోవడమే మంచిది. ఓకే సార్. అలాగే మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు కూడా వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి ఈ మధ్య కాలంలో వస్తూ ఉన్నాయి. అయితే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఖచ్చితంగా నీ రీప్లేస్‌మెంట్ కూడా చేయాలంటారా? ప్రతి ఒక్కరు చేసుకోవచ్చా? అది చేసుకున్న తర్వాత పెయిన్ తగ్గుతుందంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. అయితే మోకాళ్ళ నొప్పులకు ఉండే కారణాలు కూడా మనం నిశితంగా గమనించాలి. ఈరోజు చిన్న వయసులో ఉన్న వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు అనే అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నాం గనుక, సాధారణంగా 40-50 సంవత్సరాల మధ్యలో ఉన్న వారికి ఉండే సీరియస్ ఆర్థరైటిస్ లాంటి కండిషన్స్ ఉంటేను, దాని ఎక్స్‌రే స్థితిని బట్టి బోన్ ఆన్ బోన్ వచ్చే స్టేజ్ గనుక లాస్ట్ 4థ్ స్టేజ్‌కి వచ్చి, దీని తీవ్రత వల్ల రాత్రిపూట నిద్ర కూడా స్పాయిల్ అయ్యి వాళ్ళు సడన్‌గా అకస్మాత్తుగా నిద్రలోంచి లేచి నొప్పితోటి తీవ్రతతోటి బాధపడడం కానీ, సర్వసాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు 10-15 కిలోమీటర్లు నడవగలిగిన స్థితిలో ఉంటే, వీళ్ళు ఈ తీవ్రమైన నొప్పి వల్ల వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ గదిలోనే కూడా లేచి తిరగలేని స్థితిలో ఉంటే తప్ప, మిగిలిన అందరికీ చిన్న చిన్న వైద్యంతోటి, ఇంజెక్షన్స్ తోటి, తప్పని పరిస్థితుల్లో ఆర్ఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్ తోటి వారికి సివియర్ స్టేజ్‌లో ఉన్న వారి గురించి వారికి మనం నొప్పి నుంచి ఉపశమనం కలిగించి తర్వాత కండరాల బలాన్ని పెంచుకోవడం, జాయింట్ ఫంక్షన్ పెంచుకోవడం ద్వారా దే కెన్ లివ్ నార్మల్ లైఫ్. అంతకన్నా చిన్న ఏజ్‌లో ఉన్న వారికి స్పోర్ట్స్ ఇంజరీ అవ్వటమో, మెనిస్కల్ ఇంజరీ అవ్వటమో, ఏసీఎల్ ఇంజరీ జరిగినప్పుడు వారికి సాధారణంగా నీ రీప్లేస్మెంట్ అవసరం లేదండి. వారికి కావాల్సింది స్పోర్ట్స్ సర్జరీ, ఏసీఎల్ రీకన్‌స్ట్రక్షన్ గానీ అవుతుంది. ట్రామా కాని సందర్భాల్లో సర్వసాధారణంగా చిన్న వయసులో ఉన్నవారికి ఇంటర్వెన్షనల్ పెయిన్ మెకానిజం కానీ, అది కూడా అవసరం లేని వారికి చిన్నపాటి మందులు, ఫిజియోథెరపీ, నీ బ్రేసుల ద్వారానే మనం నయం చేసుకోవచ్చు. సార్ అలాగే నెక్ కాలర్, నీ క్యాప్, నడుము బెల్ట్ ఇవి ఏ సందర్భాల్లో వాడితే మంచిది? ఏ సందర్భాల్లో వాడకూడదంటారు? సాధారణంగా ఎప్పుడైనా ఎక్యూట్ పెయిన్ అంటామండి. అంటే సడన్‌గా మొదలైన నొప్పి. అలాంటి సందర్భాల్లో మిగిలిన రెడ్ ఫ్లాగ్స్ లేని సందర్భాల్లో, అంటే ఫీవర్ ఉండడం కానీ, వెయిట్ లాస్ ఉండడం కానీ, బాగా సివియర్ స్టిఫ్‌నెస్ లేకపోవటం కానీ, నాన్ ట్రామాటిక్ కండిషన్స్‌లో కానీ, ఇలాంటి సందర్భాల్లో వైద్యుల సలహా మేరకు నెక్ బెల్ట్ కానీ, అబ్డామినల్ బైండర్ కానీ, నీ క్యాప్ కానీ 2-3 వారాల పరిధిలో అక్కడ గాయపడిన కండరాలకి లేదా నొప్పొచ్చిన కండరాలకి సపోర్ట్‌గా ఉండడం కోసమే ఇవి హెల్ప్ అవుతాయండి. వీటిని వాడడం తప్పులేదు. కానీ దీర్ఘకాలం వాడడం వల్ల అక్కడున్న కండరాల బలం తగ్గిపోయి ఆ జాయింట్స్ మరింత ఒత్తిడికి గురయ్యే ప్రమాదాలు ఉంటాయి కనుక, దీన్ని మనం ఎలాగైతే మనం మందులు వాడతామో వారం పాట, 2 వారాల పాట వైద్యులు సూచించినట్టు, ఈ సరైన బ్రేస్‌ని కూడా కొద్ది కాలాన్ని బట్టి దాన్ని వాడుకోవడం అనేది అత్యుత్తమ మార్గం. అలాగే డాక్టర్ గారు, కొంతమందికి వయసు పెరిగింది కాబట్టి నొప్పి సహజం అంటూ ఉంటారు. ఇది అపోహ అంటారా? నిజమే అంటారా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. బ్యాక్ పెయిన్ లేదా నీ పెయిన్‌కి, వయసుకి ఉండే రిలేషన్ చాలా కొద్దిపాటిదేనండి. ముందు నుంచి కూడా ఆరోగ్యంగా ఉండి, వాళ్ళు జనరల్ హెల్త్ బాగా మెయింటైన్ చేసుకొని, డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ లాంటి మెటబాలిక్ సమస్యలను అదుపులో ఉంచుకొని, లైఫ్ స్టైల్ యాక్టివ్‌గా ఉండి, వాళ్ళు రోజు వ్యాయామం చేసే వ్యక్తుల్లో సాధారణంగా ఉండే నొప్పుల శాతం చాలా తక్కువ. అయితే లైఫ్ స్టైల్ బాగా బ్యాడ్ ఉండడం, ఒబేసిటీ ఉండడము, డయాబెటీస్, హైపర్ టెన్షన్ కంట్రోల్ లేకపోవటం, రిపిటేటివ్ స్ట్రెస్ పెరగటం, ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ చేంజెస్‌ని జాయింట్స్ అన్నిటిలోనూ, జాయింట్‌లోనే కాదండి, డైజెస్టివ్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, కార్డియోవాస్కులర్ సిస్టము అన్నిటిలోనూ మనకి డ్యామేజ్ ఎక్కువగా తీసుకొస్తూ ఉంటుంది. అయితే చాలామంది వారి జీవన విధానాల్లో లేచి తిరగడం కష్టమైపోతూ ఉంటుంది కనుక, మిగిలిన ప్రాణాంతకం కాని సందర్భాల్లో మోకాలు నొప్పి వారు కోరుకున్న పనులు చేయలేని స్థితిలోకి వారు నెడుతుంది కనుక, దీని మీద వారందరి దృష్టి ఎక్కువగా ఉంటుంది. ఏజ్ డైరెక్ట్లీ మైట్ హ్యావ్ ఏ లిమిటెడ్ రోల్ అండి. కానీ వారి జీవన విధానం, వాళ్ళ లైఫ్ స్టైల్, వారి డిసిప్లిన్, వారి బాడీ వెయిట్, స్ట్రెంగ్త్, ఫిట్నెస్ ఇవన్నీ ముందు నుంచి జాగ్రత్తగా ఉన్న వారిలో ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. దే కెన్ లివ్ దేర్ లైఫ్ హ్యాపీలీ. అలాగే డాక్టర్ గారు, మీ దగ్గరికి వచ్చిన కేసుల్లో అత్యంత ఆశ్చర్యపరిచిన కేసు ఏమైనా ఉందంటారా? వాళ్ళు ఎన్ని రోజుల్లో కోలుకున్నారంటారు?
మా దగ్గరికి వచ్చిన 100 కేసుల్లో 99 బాగున్నాయండి. ఆ 100వ కేసు ఏంటని కదా మీరు అడిగింది. సంతోషం. నేను చూసిన ప్రతి పేషెంటు ఒకరికొకరికి విభిన్నమైన విభాగాలుగానే వస్తూ ఉంటారండి. ఏ ఇద్దరికి సిమిలర్ కంప్లైంట్ ఉండేదానికి అవకాశం తక్కువ. సో ప్రతిదీ ప్రత్యేకంగానే ఉంటుంది. మా ప్రాక్టీస్‌లో ఎవరి కోసమైనా గానీ ఇది మేము ఇంతకుముందు 10,000 కేసులు చేశాం కదా అన్న ఆలోచనతోటి వెళ్తే ఏ డాక్టర్ అయినా, నేనే కాదండి, ఏ డాక్టర్ అయినా ఖచ్చితంగా దెబ్బతింటారు. ప్రతిదీ మనం జాగ్రత్తగానే చూసుకోవాలి. అయితే చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకున్న కండిషన్స్‌లో మేము, మా బృందము, పేషెంట్, వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసికట్టుగా పట్టుదలగా దానికోసం ప్రయత్నం చేసిన సందర్భాల్లో చాలా మట్టుకు మేము ఆశించిన దానికన్నా ఎక్కువ పురోగతి వచ్చిన సందర్భాలు ఉంటాయండి. అవి మాకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తూ ఉంటాయి. ఉదాహరణకు వరంగల్ నుంచి ఒక 70 సంవత్సరాల తల్లి, ఆవిడ చాలా తీవ్రమైన మోకాలు నొప్పులతోటి బాధపడుతూ వచ్చింది. ఆవిడ బాధకి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఆవిడంతటా ఆవిడ లెగిసి పిల్లలకి వండి పెట్టుకోలేకపోతున్నాను అన్నది ఆవిడకున్న ఎక్కువైన బాధ. మేము చూసేసరికి ఆవిడకి చాలా తీవ్రమైన ఆర్థరైటిస్ చేంజెస్ ఉన్నాయండి. ఎక్స్‌రే ప్రకారం అయితే స్టేజ్ 4 చేంజెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ వారికి గుండెకి సంబంధించిన సమస్యలు కూడా ఉండడం వల్ల టోటల్ నీ రీప్లేస్మెంట్‌కి మాకెక్కడ ఏ విధమైన అవకాశం లేదు. అలాగే తప్పని పరిస్థితుల్లో ఉన్న ఆమెకి మేము ఆర్ఎఫ్ ట్రీట్మెంట్ చేయడము, పీఆర్పీ ట్రీట్మెంట్ కూడా చేయడము, వారు అందుబాటులో ఉన్న ఫిజియోథెరపీ దగ్గరికి వెళ్ళి 3-4 వారాల పాటు చాలా శ్రద్ధగా ఎక్సర్సైజెస్ చేయడం కూడా జరిగింది. అవన్నీ జరిగిన తర్వాత ఆవిడ మేము ఆశించిన దానికన్నా బాగా కోలుకున్నారు. యాక్టివ్గా తిరగగలుగుతూ ఉన్నారు. మరొక విషయం ఏంటంటే ఆవిడ యాక్టివ్గా తిరిగినప్పుడు ఆవిడ వచ్చి సంతోషంతో వచ్చి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాను బాబు అని చెప్పింది. మాకు చాలా సంతృప్తినిచ్చింది. ఇంకొక 4 వారాలు మాకు ఫిజియోథెరపీ కూడా చేయించమని చెప్పండి మీరు అని చెప్పి ఆవిడ అడిగిన కోరిక నన్ను ఎక్కువ సర్ప్రైజ్కి గురి చేసింది. ఏం తల్లి మీరు బాగున్నారు కదా, ఇంక ఇంటి దగ్గర చేసుకోండి అంటే, లేదు బాబు ఈ 4 వారాలు ఈయన కూడా నన్ను రోజు తీసుకెళ్తున్నారు, అందుచేత ఇంకొక 4 వారాలు నన్ను మళ్ళీ తీసుకెళ్ళడానికి ఆయన నాతోటి సమయం కేటాయిస్తారు. అంటే ఆ వయసులో వారి కోరికనే సాన్నిహిత్యం అంటే ఎప్పుడు క్లినికల్గానే కాదండి, ఎమోషనల్గాను కుటుంబం బంధాలు కూడా ముఖ్యం కనుక ఆవిడ సంతోషం మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఓకే. అలాగే డాక్టర్ గారు పోలీసులు కానివ్వండి, జవాన్లు కానివ్వండి, అలాగే అథ్లెటిక్స్ కానివ్వండి, వీళ్ళు ఏదైనా పెయిన్‌తో మీ దగ్గరకొచ్చినప్పుడు మీ గమన్ హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? మా దగ్గరే కాదండి, ఎక్కడైనా సరే ట్రైనింగ్ అవుతూ ఉన్న యంగ్ క్యాడెట్స్కి ఉండే ఇంజరీస్ అన్నీ రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీస్ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు సెలక్షన్కి ముందు ఉండే ఫిట్నెస్ లెవెల్స్ వేరు ఉంటాయి. సెలక్షన్ టైంలో ఒక 8-9 నెలల పాటు ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వారికి ఉంటుంది. అందులో ఫిజికల్ ఫిట్నెస్ చాలా ప్రధానంగా ఉంటుంది. ఇండియన్ సోల్జర్స్లో అయితే అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అన్ని రకాల వర్గాలకి ఈ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు వారు దాన్ని అడాప్ట్ అవ్వడం అనేది అత్యంత కీలకం. సో ట్రైనింగ్ స్టార్ట్ చేయడానికి ముందున్న ఫిట్నెస్ స్థితి వారు ఏ స్థితికి చేరుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్. అయితే 9 నెలల కాలం తర్వాత అందరూ కూడా ఒకే స్థాయికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. అక్కడ ట్రైనింగ్లో ఉండే నిపుణులైన ఇన్స్ట్రక్టర్స్ అందరూ కూడా వారి ఫిట్నెస్కి అనుకూలంగా ఇనీషియల్గా ఉండే 4-6 వారాలు వారి బేసిక్స్ కన్సాలిడేట్ చేస్తారండి. ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే బోన్ డెన్సిటీ బలంగా ఉండడము, కోర్ మజిల్స్ స్ట్రాంగ్గా పెట్టుకోవటము, రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీస్ కాకుండా జాగ్రత్తలు పడటము, కార్డియోపల్మనరీ ఎండ్యూరెన్స్ పెంచుకోవడము, వారి న్యూట్రిషన్ మీద ఫోకస్ పెట్టుకోవటము. ఉదాహరణకు అండర్ వెయిట్ ఉన్నవాళ్ళు న్యూట్రిషన్ ద్వారా వెయిట్ గెయిన్ చేసుకోవటము, లేదా ఎక్కువ వెయిట్ ఉన్నవాళ్ళు దాన్ని మళ్ళీ న్యూట్రిషన్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా, ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కరెక్ట్ చేసుకోవడం ద్వారా, మిగిలిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ వెయిట్ తగ్గించుకోవటము, బయోమెకానికల్ కరెక్షన్స్ చేసుకోవడానికి ప్రత్యేకమైన ఎక్సర్సైజులు చేయటం ద్వారా అత్యంత ప్రతిభావంతులు అయ్యి ఇలాంటి సివిల్స్కి సెలెక్ట్ అయినటువంటి ప్రతిభావంతులైన వాళ్ళందరూ ఫిట్గా ఉండడం కూడా దేశానికి చాలా అవసరం. అలాగే చాలామంది జిమ్‌కి వెళ్తూ ఉంటారు. సో, అక్కడ వాళ్ళకి కొన్ని వ్యాయామాలు చేస్తున్నప్పుడు పెయిన్స్ రావచ్చు. సో, వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? జిమ్‌కి వెళ్ళే వాళ్ళని మనం ఎప్పుడూ 2 రకాలుగా మనం వర్గీకరణ చేసుకోవాలండి. ఎంతూజియాస్టిక్ బిగినర్స్, వీకెండ్ వారియర్స్, ప్రొఫెషనల్గా రెగ్యులర్గా వెళ్ళేవారు.
ఎంతూజియాస్టిక్ బిగినర్స్ ఏంటంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేద్దాము, లేదంటే వాళ్ళు కోరుకున్న శరీరాకృతిని మనం సంపాదించుకోవాలనే దాని మీద వెళ్ళడం అనేది, కొన్ని మాత్రమే చేయటము, కాంప్రహెన్సివ్గా లేకపోవడము, దీన్ని గ్రాడ్యువల్గా ఫిట్నెస్ని బిల్డ్ చేసుకునే ఆలోచన లేకపోవడము, ఇలాంటి వాటి వల్ల చాలా రకాల ఇంజరీస్కి గురవుతూ ఉంటారండి. ఎప్పుడూ కూడా మొట్టమొదటి దశలో ఏరోబిక్స్ స్టార్ట్ చేయాలి, ఫ్లెక్సిబిలిటీ స్టార్ట్ చేయాలి, జనరల్ కండిషనింగ్ చేయాలి, కోర్ స్ట్రెంగ్త్నింగ్ చేయాలి. అది ఒక స్థితికి చేరుకున్న తర్వాత వారు కోరుకున్న ప్రత్యేకమైన విభాగానికి సంబంధించిన వ్యాయామాలు చేసుకోవడం వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. రెండోది, చాలా కాలం పాటు వ్యాయామానికి దూరంగా ఉండి ఓన్లీ వారాంతాలు మాత్రమే చేసేవాళ్ళు మాత్రం ఎక్కువ వార్మప్ చేసుకునే కాలాన్ని ఎక్కువగా పెంచుకోవటం ఉండాలి. వార్మప్ చేయడం వల్ల దే విల్ బీ ప్రిపేర్డ్ అండి, దేర్ మజిల్ రిఫ్లెక్సెస్ విల్ బీ బ్యాక్. వారు కోరుకున్నంత వెయిట్ సడన్గా ఎత్తలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్లోగా వార్మప్ చేసుకుని వాళ్ళు చేరుకునే వ్యాయామ స్థితికి చేరిన తర్వాత మళ్ళీ కూల్ డౌన్ ఫేజ్ కూడా రెగ్యులర్గా చేసుకుంటే అన్నెసరీ ఇంజరీస్కి దూరంగా ఉంటారు. బ్యాక్ పెయిన్ కోసం రెస్ట్ తీసుకోవాలా, వాకింగ్ చేయాలా? ఫస్ట్ 48 అవర్స్ రెస్ట్ అండి, ఆ తర్వాత వాకింగ్. ఐస్ ప్యాక్ లేదా హాట్ ప్యాక్, నొప్పికి ఏది బెటర్? మళ్ళీ సడన్గా వచ్చి చిన్న స్థాయిలో ఉన్న పెయిన్ అయితే ఐస్ ప్యాక్ అండి, దీర్ఘకాలికమైన జాయింట్ పెయిన్స్ అయితే హాట్ ప్యాక్. నీ బెల్ట్ పెట్టుకోవాలా వద్దా? వద్దు. నెక్ పెయిన్ ఉన్నప్పుడు పిల్లో థిక్గా ఉండాలా, తిన్గా ఉండాలా? కంఫర్టబుల్గా ఉండాలి. నొప్పికి ఫిజియోథెరపీ ముందా లేదా పెయిన్ కిల్లర్స్ ముందా? ముందుగా పెయిన్ కిల్లర్సేనండి, డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం ఐస్ ప్యాక్. పెయిన్ తగ్గిన వెంటనే ఫిజియోథెరపీ చేసుకోవడం ద్వారా పూర్తి స్థాయి మొబిలిటీ, స్ట్రెంగ్త్, కండిషనింగ్ సాధించుకోగలుగుతాం. ఫిజియోథెరపీ రెగ్యులర్గా చేస్తే మళ్ళీ పెయిన్ కిల్లర్స్ వాడే అవసరం రాదు. స్పోర్ట్స్ ఇంజురీ వచ్చిన వెంటనే మసాజ్ చేయాలా వద్దా? వద్దు. ల్యాప్టాప్ ఒడిలో పెట్టుకొని పని చేయడం సేఫేనా? ల్యాప్టాప్కి సేఫేనండి. రోజుకి ఎంతసేపు వాకింగ్ చేస్తే మంచిది? 45 minutes. ఒక ఎక్సర్సైజ్ అందరూ రోజు తప్పకుండా చేయాలంటే మీరు ఏది చెబుతారు? వాకింగ్. ఒక ఆరోగ్యకరమైన వెన్నెముక, మోకాళ్ళు, మెడ కోసం ప్రజలకు మీరు చెప్పే ఒక గోల్డెన్ అడ్వైస్ ఏంటి? ఉదయాన్నే లేవండి, సూర్యరశ్మిలో యోగా చేయండి. అది సాధ్యం కాని పక్షంలో 45 minutes నడవండి. యాక్టివ్ లైఫ్ స్టైల్ ఎంచుకోండి, బ్యాలెన్స్ న్యూట్రిషన్ తీసుకోండి. యూ విల్ బీ హెల్దీ అండ్ యాక్టివ్. ఓకే డాక్టర్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్ గారు చెప్పింది విన్నారు కదా. సో శరీరంలో వచ్చే ప్రతి నొప్పి కూడా ఏదో ఒక జబ్బుకు కారణమైతే కాదు, కానీ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు సంబంధిత డాక్టర్ని సంప్రదించాల్సిందిగా చెప్తున్నారు. అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక గమన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ నందకిషోర్ గారిని సంప్రదించండి. పూర్తి వివరాలతో మీకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అయితే గత ఎపిసోడ్లో మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అలాగే ఈ ఎపిసోడ్లో కూడా మీరు చూసినట్లయితే మీకు సంబంధించిన చాలా వరకు పెయిన్స్ సంబంధించిన జవాబులు మీకు దొరుకుంటాయి అనుకుంటున్నాం. అలాగే మీరు ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.